ఓ వస్తున్నారు ఆయన కూడా ఏమిటో. ఎనీవే లెట్స్ స్టార్ట్ ద ఓరియంటేషన్ ప్రోగ్రామ్. రోల్ నెంబర్ 1 రోల్ నెంబర్ 1 రామ్మా రోల్ నెంబర్ 1 మైక్ ఇవ్వండి. రోల్ నెంబర్ 1 మైక్ ఇవ్వండి. అండి హాయ్, నార్నే నితిన్. అవునండి. రోల్ నెంబర్ 1. వెల్కమ్ టు ద కాలేజ్. థ్యాంక్ యూ అండి. మ్యాడ్ కాలేజ్కి స్వాగతం. ఐఎమ్ ద వైస్ ప్రిన్సిపల్. కనిపించడానికి అలా ఉండను కానీ నేనే వైస్ ప్రిన్సిపల్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫైట్స్ అండి. ఫైట్సా? అవి నేర్పిస్తాం అనుకుంటున్నావా ఇక్కడ? ఇక్కడ అట్లా ఫైట్స్ ఏమి ఉండవు. ఇది ఇంజనీరింగ్ కాలేజు. నువ్వు బుద్ధిగా చదువుకోవడానికి వస్తున్నావు అనుకుంటే ముందే ఫైట్స్ అంటావేంటి? నా గుండెలో దడ మొదలవుతోంది. ఏంటి ఫైట్సా? ఫైట్సే అండి. ఫైట్సేనా? కొంచెం ఫైట్స్ అవి పక్కన పెట్టి మీ అమ్మ నాన్న ఇక్కడ చదవడానికి నేను పంపించారు కాబట్టి నువ్వు బుద్ధిగా చదువుతానని నాకు మాట ఇవ్వు. అనుదీప్ మీద ఒట్టి ఒట్టి అనుదీప్ మీద ఒట్టి. ఎందుకండి పాపం? అయితే నువ్వు బుద్ధిగా ఉంటావా ఏంటి? ఫైట్లు చేయకుండా ఉండలేను నేను. ఫైట్లు అదేంటి? భోజనం చేయకుండా ఉండలేను నేను టైప్లో ఫైట్లు చేయకుండా ఉండలేను నేనేంటి? ఎలాగైనా ట్రై చేయమ్మా, ఎలాగైనా ట్రై చేయి. ఓకే నితిన్? హాఫ్ ప్రామిస్. హాఫ్ ప్రామిస్. ఇంకా వేరే ఏమైనా ఇంట్రెస్ట్లు ఉన్నాయా? ఉంటే ముందే చెప్పేసేయి. యాక్షన్ అండి, ఇంకేం లేదు. యాక్షనేనా? ఇందాక ఏదో బాక్సింగ్ గ్లౌజులు అవి చూసాను, నీవేనా? నావే. కొంచెం దాన్ని పక్కన పెట్టేసే. అర్జెంటుగా నా కాలేజీలో నాకు కనిపించడానికి వీల్లేదు అవన్నీ. తప్పకుండా. అమ్మాయిలకి దూరంగా ఉండు. నేను దూరంగానే ఉంటానండి. మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, తను మాత్రం చాలా దగ్గరగా ఉంటాడు అనమాట. ఏంటి ఓరియంటేషన్ కన్నా ముందే మీరు బాగా ఫ్రెండ్స్ అయిపోయారా? బాగుందమ్మా, బాగుంది. వెరీ నైస్. వెల్కమ్ టు ద కాలేజ్. థ్యాంక్ యూ. నాన్నగారి పేరు నిలబెట్టాలి. తప్పకుండా. ఓకే, వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళి కూర్చో. సో దట్ వాజ్ రోల్ నెంబర్ 1 నార్నే నితిన్. గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. గట్టిగా ఒకసారి చప్పట్లతో నార్నే నితిన్ ఓరియంటేషన్ అయిపోయింది. రోల్ నెంబర్ 2 రామ్ నితిన్. ఏ బ్రాంచ్ అండి మీరు? మెకానికల్ సిఎస్సి అయి ఉంటారు. అంటే సిఎస్ అంటే మీరు స్టూడెంటే కదా? నేను ఓ మై గాడ్, స్టూడెంట్ లాగా అనిపిస్తున్నాను నేను? కాదా? అవును అనాలనే ఉంది కానీ ఐఎమ్ ద వైస్ ప్రిన్సిపల్ ఆఫ్. ఓ షిట్. మీరు లెక్చరరా? స్టూడెంటా? సారీ, నేను జోక్ చేశాను. రామ్ నితిన్, ఎస్. ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? లవ్. లవ్వా? ప్రేమ లేకుండా లైఫ్ లేదు కదా. ప్రేమ లేకుండా లైఫ్ లేదు. ఇదే పెళ్ళయిన తర్వాత చూడు 3 పూట్ల భోజనం కావాల్సి వస్తుంది. అప్పుడు ప్రేమ లేకుండా లైఫ్ లేదు అను. మన సీనియర్ స్టూడెంట్స్ ప్రభు లాంటి వాళ్ళని అడుగు, చెప్తారు వాళ్ళు. డబ్బు లేకుండా లైఫ్ లేదని చెప్తారు వాళ్ళు. నేను మైక్ లేకుండా లైఫ్ లేదని నేను చెప్తాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో వైస్ ప్రిన్సిపల్ అంటే నమ్మబుద్ధి కావట్లేదు. ఇంకా స్టూడెంట్ లానే ఉన్నారు. పడేసావు. ఓకే, రోల్ నెంబర్ 2ని నేను గుర్తుపెట్టుకుంటాను. బట్ చూడు బాబు, నాకు పెళ్ళైపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇది నీకు చాలా షాకింగ్గా అనిపించవచ్చు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ నేను కూడా చూసానండి. బాగుందమ్మా. అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి కాలేజ్కి వచ్చేవాళ్ళు. అబ్బాయి కొంచెం హై లెవెల్ ఫ్లర్టింగ్ లాగా ఉంది. రామ్ నితిన్, వెళ్ళి కూర్చోమ్మా, వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ. ప్లీజ్ వెళ్ళు. లవ్వా ఫేవరెట్ సబ్జెక్టు? ఇంకొకళ్ళు ఏమో ఫైట్ అంటున్నారు. ఒకళ్ళు ఇంజనీరింగ్ చేయడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ లాగా కనిపించట్లేదు నాకు. రోల్ నెంబర్ 3 ఓరియంటేషన్కి వచ్చారా మీరందరూ? వెనకాల బ్యాచ్ ఫుడ్ తినడానికి వచ్చారా? ఓకే, ఆ స్టార్టర్స్ తీసుకోండి అయితే. కనిపిస్తుంది. ఏంటమ్మా, ఏంటి వెతుకుతున్నావు? ఏం కావాలి? అదే ఓరియంటేషన్ అన్నారు ఎక్కడైనా? అబ్బే లేదు, నేను ఇక్కడ అప్పడాలు అమ్ముతున్నాను. 2 కట్టలు కట్టిస్తారా? 2 కట్టలు కట్టిసి కొట్టాను. ఇట్లా కనిపిస్తున్నాను నీ కళ్ళకి? వైస్ ప్రిన్సిపాల్ ఇక్కడ. బాగానే కనపడుతున్నారు. అందంగా ఏంటి? బాగానే కనపడుతున్నారు. అందంగా కనిపిస్తున్నానా? రోల్ నెంబర్ 3 సంగీత్ శోభన్. సంగీత్, ఏంటి ఫేవరెట్ సబ్జెక్టు? స్పోర్ట్స్ అంటే ఏ స్పోర్ట్స్? అంటే బాస్కెట్బాల్ ఇప్పుడు దాకా ఓడిపోలేదు నేను. బాస్కెట్బాల్లో ఇప్పటిదాకా ఓడిపోలేదా? అదేలాగా? అంటే ఇప్పుడు ఆడలేదు కాబట్టి. ఎప్పుడు ఆడలేదా? మరి నీ ఫేవరెట్ స్పోర్ట్ ఎలా అవుతుంది అయ్యా అది? అంటే ఓడిపోలేదు కాబట్టి. మొత్తం తేడాగా ఉంది బ్యాచ్ అంతా. చూడు, నువ్వు ఊరు నుంచి వచ్చావని విన్నాను నేను. మీ ఊరు వాళ్ళ పరువు పేరు అన్నీ నిలబెట్టాలి. జాగ్రత్తగా ఉండు కాలేజీలో. ఓకే మేడం. ఇక్కడ అంత పెద్దదాన్నేం కాదు. నా కాళ్ళకేం దండం పెట్టక్కర్లేదు. ఆ ఫస్ట్ రోలో కూర్చున్నటువంటి ఆ జర్నలిస్టులు పెట్టు కావాలంటే. నా కాళ్ళకేం దండం. నేను చాలా చిన్న వయసులోనే ఐ బికేమ్ ద వైస్ ప్రిన్సిపల్. ఎనీవే, ఇక్కడ కాలేజ్లో చాలా ఇలకత మఫ్లియాలు జరుగుతుంటాయి. తెలుసు కదా ఇలకత మఫ్లియా అంటే? అనేది పని చేసేది. జాగ్రత్తగా ఉండు. ఓకే, వెల్కమ్. వెళ్ళి కూర్చో. అక్కడ అక్కడ ఆ బ్యాచ్తో జాగ్రత్త. నార్నే నితిన్, రామ్ నితిన్ ఇద్దరు